సీసీటీవీ కెమెరాలు ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చిన మన జగిత్యాల ఎస్పీ గారు అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి, అదేవిధంగా కొరుట్ల సిఐ సురేష్ బాబు గారికి, ఈ కొరుట్లలో టౌన్ ఎస్ఐ చిరంజీవులకి, అదేవిధంగా సెకండ్ ఎస్ఐ రామచంద్రన్కి, అదేవిధంగా మన కొరుట్లలో ఇంత మంచి ప్రోగ్రామ్ను చేయడానికి తోడ్పడ్డ మన ప్రముఖులు ఎవరైతే కాంట్రిబ్యూషన్ చేశారో సీసీటీవీ కెమెరాలకి అందరికీ, ప్రత్యేకంగా మన భారీ గారికి, అనుభవ్ గారికి, అనిల్ గారికి, తర్వాత మిగతా మరి ఇక్కడ ప్రముఖులందరికీ కూడా వివిధ సంఘాలు, వివిధ బిజినెస్ పర్సన్స్కి సంబంధించిన వాళ్ళు చాలా కాంట్రిబ్యూషన్ చేశారు. వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా ఈ కొరుట్ల పట్టణానికి సంబంధించి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకుముందు మన వాళ్ళు ప్రముఖులందరూ చెప్పినట్టు కొద్దిగా మామూలుగా ఇన్ జనరల్గా మన కొరుట్ల చాలా మంచి ప్రాంతము, ఇక్కడ ప్రజలు కూడా చాలా మంచి ప్రేమ గల వాళ్ళు. కానీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కూడా కొంతమంది ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టు కొంత రౌడీయిజం చేయడము, లేకుంటే వేరే రకంగా ఎక్స్ట్రాషన్ చేయడము, ఇటువంటి కార్యక్రమాలు కూడా జరిగిన సందర్భాలు ఒక 1 year బ్యాక్ కొంత మనం క్రైమ్లో చూస్తే తెలుస్తుంది. ఆ రకంగా జరిగిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. వాటిని కంట్రోల్ చేయడానికి కూడా నేను మా సిఐ గారికి, తర్వాత మా ఎస్ఐ గారికి కూడా లేదు, ఇక్కడ ఈ కొరుట్ల ప్రాంతం చాలా మంచి ప్రాంతము, మంచి వ్యక్తులు కూడా ఇక్కడ, కానీ కొంతమంది దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కావాల్సుకొని కొంత గ్యాంగులుగా మెయింటైన్ చేసి రౌడీజం చేసుకుంటారు. అందుకని మీరు పబ్లిక్ యొక్క సహకారం తీసుకొని మీరు వీటిని కంట్రోల్ చేయాలంటే వాళ్ళు చాలా పకడ్బందీగా ప్రణాళిక చేసిండ్రు. ముఖ్యంగా మన సిఏ గారు ఆయన 1 year నుంచి ఉన్నారు. అదేవిధంగా చిరంజీవులు గారు కూడా అన్ని ప్రాపర్గా వాటిని స్టడీ చేసి వాటిని ఏ రకంగా కంట్రోల్ చేయాలో ఆ రకంగా కంట్రోల్ చేసిండ్రు. ఇప్పుడు మీరు అందరూ చెప్పినట్టు మన దగ్గర పోలీసింగ్ చాలా పకడ్బందీగా, చాలా కంట్రోల్లో ఉంది. దాంట్లో 100% అది మనందరూ ఒప్పుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా మన ఇక్కడ కొరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్, తర్వాత ఎస్ఐ గారికి ఇట్లా బాగా కృషి చేశారు ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ సీసీటీవీ కెమెరాలు ఏవైతే మనం ఏర్పాటు చేశామో దీనికి కూడా మన వాళ్ళు అడిగారు, సరే ఇక్కడ మనం కాంట్రిబ్యూషన్ అంటే మనం సీసీటీవీ కెమెరాలు చేయాలంటే పెద్ద మొత్తంలో అమౌంట్ అవుతుంది, మరి ఎట్లా సార్ అట్లా అన్నప్పుడు మీరు అక్కడ పబ్లిక్ చాలా మంచి వాళ్ళు కొరుట్లలో, మీరు వాళ్ళతో మీరు సహకారం అంటే మామూలుగా మాట్లాడి వాళ్ళతో సహకారం తీసుకోండి అని అన్నప్పుడు వాళ్ళు స్టార్టింగ్లో వాళ్ళకు మామూలుగా అవునో కాదో అనుకున్నారు. ఆ తర్వాత అందరూ కూడా మీరందరూ సహకరించారు. మీ అందరినీ అప్రోచ్ అయితే మీరందరూ ఇంత పెద్ద మొత్తంలో 123 కెమెరాస్ మన జిల్లాలోనే ఇది ఫస్ట్ టోటల్ జగిత్యాల జిల్లాలో. నాకు తెలిసి వేరే దగ్గర కూడా ఇంత పెద్దగా పబ్లిక్ కాంట్రిబ్యూషన్తో ఏర్పాటు చేసినవి లేవు. ఉదాహరణకు నాకు తెలిసి 60 కెమెరాస్ ఏదో జగిత్యాల్లో ఏర్పాటు చేశారు, అది 4-5 years బ్యాక్. మా దగ్గర కూడా 70 కెమెరాస్ అక్కడ మెట్పల్లిలో చేశారు. కానీ కొరుట్లలో మాత్రం 123 కెమెరాస్ టోటల్ మన జగిత్యాల జిల్లాలోనే ఇది ఫేమస్. ఇది అంటే మీ అంకిత భావానికి, లేకుంటే మీరు చేసే మన సమాజానికి చేయాలనే తపనకు ఇది ఒక నిదర్శనం. తర్వాత ఈ కెమెరాస్ మనం ఏవైతే ఏర్పాటు చేసినామో ఈ కెమెరాస్ కేవలము ఏదో మామూలుగా ఉండడానికి కాదు, మనందరి రక్షణ కొరకు. ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న రౌడీస్, తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పూర్తి నిఘా పెట్టడానికే మేము వీటిని ఏర్పాటు చేసినాం. మీరు గమనించి ఉంటారు, ఈ మధ్యకాలంలో కూడా జరిగిన కొన్ని సంఘటనలు కూడా మన టౌన్లో సీసీటీవీ కెమెరాలతోనే మేము సారా వచ్చి మీరు అన్నారు అంటే మేము చూపించడం దాన్ని చూపించాం, కానీ వితిన్ 12 hours మేము దాన్ని డిటెక్ట్ చేయగలిగినాం కేసుని. అది బికాస్ ఆఫ్ సీసీటీవీ కెమెరాలే. అప్పుడు మేము అనుకున్నాము, అసలు మేము ఎంత తాపత్రయపడ్డా, మేము ఎంత కష్టపడ్డా, మేము ఎన్ని టీమ్స్ ఏర్పాటు చేసినా ఒకవేళ సీసీటీవీ కెమెరాలు లేకుంటే మాత్రం మేము డిటెక్ట్ చేయడం చాలా కష్టమయ్యేది మాకు. సో సీసీటీవీ కెమెరాలు ఉండడం వల్ల కదా, అక్కడ కొన్ని ఉండడం వల్ల ఆ రకంగా మేము డిటెక్ట్ చేయగలిగినాము. సో ఈ సీసీటీవీ కెమెరాలకు సంబంధించిన మహత్యం ఆ విధంగా ఉంటుంది. ఉదాహరణకి మేము పోలీస్ వాళ్ళము కొంత డ్యూటీ చేసిన తర్వాత, ఒక కానిస్టేబుల్ కొంత డ్యూటీ చేసిన తర్వాత అతనికి అలసట వస్తుంది. తర్వాత మళ్ళీ ఆయన మామూలుగా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, భోజనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ సీసీటీవీ కెమెరా మాత్రం 24 hours డ్యూటీలో ఉండే పోలీస్. అది 24 hours డ్యూటీలో ఉండే పోలీస్. మేము చేసే పని అది అసలు వితౌట్ రెస్ట్ అది చేస్తుంటుంది. సో అటువంటి మంచి కార్యక్రమానికి మన కొరుట్ల టౌన్ వాళ్ళు అందరూ కూడా సహకరించారు.
ఇక్కడ అంటే జనరల్గా కూడా మన కొరుట్ల టౌన్కి ఎప్పుడు కూడా ఒక మంచి పేరు ఉంటుంది. అన్ని రకాలలో మంచి వాటిలలోనే మన కొరుట్ల ఎప్పుడైనా ఫేమస్, కానీ ఎప్పుడు కూడా చెడు కార్యక్రమాలలో ఎప్పుడు కూడా మీరు ఇంతకుముందు కొంతమంది చెప్పినట్టు అది వాస్తవం, అది ఓడడానికి కాదు, అది నిజంగా కూడా కొరుట్లకు ఉన్న ఒక ప్రత్యేకత. చాలామంది ఇంతకుముందు మనం చెప్పినట్టు కొంతమంది చేయడమే కాకుండా కొంతమందితో కూడా చేయించారు. ఇంతకుముందు మన